అందరికీ శుభోదయం అండి. ఓం గణేశాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర 8వ అధ్యాయం మీరు వినబోతున్నారు. ఇందులో మానవ జన్మ ప్రాముఖ్యము, సాయిబాబా భిక్షాటనము, బాయిజాబాయి సేవ, సాయిబాబా పడక జాగా, కుశాల్ చంద్పై వారి ప్రేమ, వీటి గురించి వివరణ చేయడం జరిగింది. అందరూ శ్రద్ధగా వినండి. మరి శ్రీ సాయిబాబా గారి యొక్క నిరాడంబర జీవన విధానం గురించి తెలియజేస్తూ తద్వారా సకల జనులకు బాబా యొక్క ఆశీస్సులు అందాలని కోరుకుంటూ మరి 8వ అధ్యాయం మొదలు పెడతానండి. శ్రద్ధగా వినండి. బాబా భక్తులకు ఈ వీడియో తప్పక షేర్ చేయగలరు. మీ అమూల్యమైన సలహాలను సూచనలను కామెంట్ ద్వారా తెలియజేయగలరు. మరి మొదటగా మానవ జన్మ యొక్క ప్రాముఖ్యము. ఈ అద్భుత విశ్వమందు భగవంతుడు కోట్ల కొలది జీవులను సృష్టించి ఉన్నాడు. దేవతలు, వీరులు, జంతువులు, పురుగులు, మనుష్యులు మొదలగు వాణిని సృష్టించను. స్వర్గము, నరకము, భూమి, మహాసముద్రము, ఆకాశమునందు నివసించు జీవకోటి అంతయు సృష్టించెను. వీరిలో ఎవరి పుణ్యం ఎక్కువగునో వారు స్వర్గమునకు పోయి వారి పుణ్యఫలము అనుభవించిన పిమ్మట త్రోసివేయబడుదురు. ఎవరి పాపం ఎక్కువగునో వారు నరకమునకు పోదురు. అచ్చట వారు పాపములకు తగినట్టు బాధలను పొందిదరు. పాపపుణ్యములు సమానమగునప్పుడు భూమిపై మానవులుగా జన్మించి మోక్ష సాధనమునకై అవకాశము గాంచెదరు. వారి పాపపుణ్యములు నిష్క్రమించినప్పుడు వారికి మోక్షము కలుగును. వేయేలా మోక్షము గాని పుట్టుక గాని వారు చేసుకునిన కర్మపై ఆధారపడి ఉండును. మానవ శరీరం యొక్క ప్రత్యేక విలువ. జీవకోటి అంతటికి ఆహారము, నిద్ర, భయము, సంభోగము సామాన్యము. మానవునికి ఇవిగాక ఇంకొక శక్తి గలదు. అది ఏ జ్ఞానము. దీని సహాయముననే మానవుడు భగవత్ సాక్షాత్కారమును పొందగలడు. ఇంకే జన్మయందునూ దీనికి అవకాశము లేదు. ఈ కారణము చేతనే దేవతలు కూడా మానవ జన్మను ఈర్ష్యతో చూచెదరు. వారు కూడా భూమిపై జన్మం ఎత్తి మోక్షమును సాధించవలెనని కోరెదరు. కొంతమంది మానవ జన్మము చాలా నీచమైనదనియు, చీము, రక్తము, మురికితో నిండియుండుననియు, తుదకు శిథిలమై రోగమునకు మరణమునకు కారణమగును అందురు. కొంతవరకు అది కూడా నిజమే. ఇన్ని లోటులున్నప్పటికీ మానవుడు జ్ఞానమును సంపాదించే శక్తి కలదు. మానవునికి శరీరము బట్టియే జన్మ అశాశ్వతమని గ్రహించుచున్నాడు. ఈ ప్రపంచమంతయు మిథ్యయని విరక్తి పొందును. ఇంద్రియ సుఖములు అనిత్యములు, అశాశ్వతములని గ్రహించి నిత్యానిత్యములకు భేదము కనుగొని అనిత్యమును విసర్జించి తుదకు మోక్షమునకై మానవుడు సాధించును. శరీరము మురికితో నిండి ఉన్నదని నిరాకరించినచో మోక్షమును సంపాదించే అవకాశమును పోగొట్టుకొనిదము. శరీరమును ముద్దుగా పెంచి విషయసుఖములకు మరిగినచో నరకమునకు పోయేదము. మనము నడపవలసిన త్రోవ ఏదైనా శరీరమును అశ్రద్ధ చేయకూడదు. దానిని ప్రేమించకూడదు. కావలసినంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలెను. గుర్రపు రౌతు తన గమ్యస్థానము చేరు వరకు గుర్రమును ఎంత జాగ్రత్తతో చూసుకున్నో అంత జాగ్రత్త మాత్రమే తీసుకొనవలేను. ఈ శరీరము మోక్షం సంపాదించుటకు కానీ లేక ఆత్మసాక్షాత్కారము కొరకు కానీ వినియోగించవలెను. ఇది ఏ జీవుని పరమావధి అయి ఉండవలెను. భగవంతుడు అనేక జీవులను సృష్టించినప్పటికీ అతనికి సంతృష్టి కలగలేదట. ఎందుకనగా భగవంతుని శక్తిని అవి గ్రహించలేకపోయినవి. అందుచేత ప్రత్యేకముగా మానవుని సృష్టించెను. వానికి జ్ఞానమనే ప్రత్యేక శక్తిని ఇచ్చెను. మానవుడు భగవంతుని లీలలను, అద్భుత కార్యములను, బుద్ధిని మెచ్చుకొనినప్పుడు భగవంతుడు మిక్కిలి సంతృష్టి చెంది ఆనందించెను. అందుచే మానవ జన్మ లభించుట గొప్ప అదృష్టము. బ్రాహ్మణ జన్మ పొందుట అంతకంటే మేలైనది. అన్నిటికంటే గొప్పది సాయిబాబా చరణారవిందములపై సర్వస్య శరణాగతి చేయని అవకాశము కలుగుట. మానవుడు యత్నించవలసినది ఏమనగా మానవ జన్మ విలువైనదనియు తుదకు మరణము తప్పదనియు గ్రహించి మానవుడు ఎల్లప్పుడూ జాగరూకుడై ఉండి జీవిత పరమావధిని సంపాదించుటకై ప్రయత్నించవలేను. ఏ మాత్రమును అశ్రద్ధ గాని ఆలస్యము గాని చేయరాదు. త్వరలో దానిని సంపాదించుటకు త్వరపడవలెను. భార్య చనిపోయినవాడు రెండవ భార్య కొరకు ఎంత ఆతృత పడునో, కోల్పోయిన యువరాజుకై చక్రవర్తి ఎంతగా వెతక ప్రయత్నించునో అట్లనే ఆత్మసాక్షాత్కారం పొందు వరకు రాత్రింబవళ్ళు విసుగు విరామము లేక కృషి చేసి సంపాదించవలెను. బద్ధకమును, అలసటను, కునుకుపాట్లను దూరమునర్చి రాత్రింబవళ్ళు ఆత్మయందే ధ్యానము నిలుపవలెను. ఈ మాత్రము చేయనచో మనము పశుప్రాయులమగుదుము. నడువవలసిన మార్గం ఏమనగా మన ధ్యేయము త్వరలో ఫలించే మార్గమేదనగా వెంటనే భగవత్ సాక్షాత్కారము పొందిన సద్గురువు వద్ద ఎల్లుట, మత సంబంధమైన
ఉపన్యాసములు వినినప్పటికీ పొందనట్టిదియు, మత గ్రంథములు చదివినను తెలియనట్టిదియు అగు ఆత్మసాక్షాత్కారము సద్గురువుల సహవాసముచే సులభముగా పొందవచ్చును. నక్షత్రములన్నీయు కలిసి ఇవ్వలేని వెలుతురు సూర్యుడెట్లు ఇవ్వగలుగుచున్నాడో అట్లనే మతోపన్యాసములు మత గ్రంథములు ఇవ్వలేని జ్ఞానమును సద్గురువు విప్పి చెప్పగలడు. వారి వైఖరి సంభాషణలే గుప్తముగా మనకు సలహానిచ్చును. క్షమా, నెమ్మది, వైరాగ్యము, దానము, ధర్మము, శరీరమును మనస్సును స్వాధీనమందు ఉంచుకొనుట, అహంకారము లేకుండుట మొదలగు శుభలక్షణములను వారు అనుసరించినప్పుడు వారి పావన జీవితము నుంచి భక్తులు నేర్చుకుందురు. ఇది భక్తుల మనసులను ప్రబోధము కలుగజేసి పరమార్థికముగా ఉద్ధరించును. సాయిబాబా అట్టి యోగి పుంగవుడు సద్గురువు. బాబా ఫకీర్ వలె నటించినప్పటికీ వారెప్పుడునూ ఆత్మానుసంధానమందే నిమగ్నులగుచుండిరి. దైవభక్తి గల వారిని, పవిత్రులను ఎల్లప్పుడూ ప్రేమించుచుండిరి. సుఖమునకు ఉప్పొంగువారు కారు, కష్టముల వలన పొంగిపోవువారు కారు. రాజును దివాలా తీసిన వాడును బాబాకు సమానమే. తమ దృష్టి మాత్రమున ముష్టివాణిని చక్రవర్తిని చేయగల శక్తి ఉన్నప్పటికీ బాబా ఇంటింటికి భిక్షకు పోయేవారు. వారి భిక్ష ఎట్టిదో చూతుము. బాబా యొక్క భిక్షాటనము. షిరిడి జనులు పుణ్యాత్ములు. వారి ఇంట్లో ఎదుట బాబా భిక్షకుని వలె నిలిచి, అక్క రొట్టె ముక్క పెట్టు అనుచు దానిని అందుకొనుటకు చేయి చాచెడివారు. ఒక చేతిలో తంబిరేలు డొక్కు, ఇంకొక చేతిలో గుడ్డజోలి పట్టుకొని పోవువారు. ప్రతిరోజు కొన్ని ఇండ్లకు మాత్రమే పోవువారు. పలుచని పదార్థములు, పులుసు, మజ్జిగ, కూరలు మొదలగునవి డొక్కులో పోసుకొనిడివారు. అన్నము, రొట్టెలు మొదలగునవి జోలిలో వేయించుకునేవారు. బాబాకు రుచి అన్నది లేదు. వారు నాలుకకు స్వాధీనమందు ఉంచుకునిరి. కాన అన్ని వస్తువులను డొక్కులోనూ జోలిలోనూ వేసుకునేవారు. అన్ని పదార్థములను ఒకేసారి కలిపి తిని సంతృష్టి చెందేవారు. పదార్థముల రుచిని పాటించేవారు కాదు. వారి నాలుకకు రుచి అనున్నది లేనట్లే కనిపించుచుండెను. బాబా సరిగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. బాబా భిక్షకు కాలపరిమితి లేకుండెను. ఒక్కొక్క దినమందు కొన్ని ఇండ్లకు మాత్రమే పోయేడివారు. సాధారణముగా 12 గంటల వరకు భిక్ష చేసేవారు. దానిని కుక్కలు, పిల్లులు, కాకులు విచ్చలవిడిగా తినుచూ ఉండేవి. వాటిని తరిమేవారు కారు. మసీదు తుడిచి శుభ్రము చేయి స్త్రీ 10-12 రొట్టె ముక్కలను నిరాటంకముగా తీసుకొనిచుండెడిది. కుక్కలను, పిల్లులను కలలో కూడా అడ్డుపెట్టనివారు. ఆకలి బాధతోనున్న మానవులకు భోజనము పెట్టుట మానుదురా. ఆయన జీవితము మిగుల పావనమైనది. మొదట షిరిడీ ప్రజలు బాబాను పిచ్చి ఫకీర్ అని పిలిచెడివారు. ఎవరైతే భోజనోపాధికై గ్రామంలో రొట్టె ముక్కలపై ఆధారపడుదురో అట్టివారు గౌరవింపబడుదురా. వారి మనస్సు, చేయి ధారాళమైనవి. ధనాపేక్ష లేక దాక్షిణ్యం చూపువారు. బయటికి చంచలముగా సుస్థిరత్వము లేని వారుగా కనిపించినను లోన వారు స్థిర మనస్సు గలవారు. వారి మార్గము తెలియరానిది. అంత చిన్న గ్రామంలో కూడా నయాద్ర హృదయములను, పవిత్రులను కొంతమంది బాబాను మహానుభావునిగా గుర్తించిరి. అట్టి వారి విషయం ఒకటి ఇచ్చట చెప్పుచున్నాను వినుడు. బాయిజాబాయి గొప్ప సేవ. తాత్యా కోతేపాటిలో తల్లి పేరు బాయిజాబాయి. ఆమె ప్రతిరోజు తలపై ఒక గంపలో రొట్టె కూర పెట్టుకొని అడవిలో బాబా తపస్సు చేయుచున్న చోటికి పోయి బాబాకు భోజనం పెట్టుచుండెను. ఒక్కొక్కప్పుడు మైళ్ళ కొలది ముండ్లు పొదలు దాటి బాబాను వెతికి పట్టుకొని సాష్టాంగ నమస్కారము చేయుచుండెను. ఫకీరు నెమ్మదిగా కదలిక మొదలిక ధ్యానము చేయుచుండువారు. ఆమె బాబా ఎదుట విస్తరొకటి వేసి భోజన పదార్థములు, రొట్టె కూర మొదలగునవి పెట్టి బాబాను బలవంతం చేసి తినిపించుచుండెను. ఆమె భక్తి విశ్వాసములు చిత్రమైనవి. ప్రతిరోజు అడవిలో 12 గంటలకు మైళ్ళ కొలది నడిచి బాబాను వెతికి పట్టుకొని భోజనము చేయమని బలవంతము చేయుచుండేది. ఆమె సేవను బాబా మహాసమాధి అగునంత వరకు మరువలేదు. ఆమె సేవకు తగినట్లు ఆమె పుత్రుడగు తాత్యా పాటిల్నకు బాబా రోజు ఒక్కింటికి 25 రూపాయలు కానుకగా నిచ్చుచుండెను. తల్లి కొడుకులకు బాబా సాక్షాత్ భగవంతుడనేది విశ్వాసం ఉండెను. బాబా ఫకీరు పదవియే శాశ్వతమగు రాజత్వమనియు లోకులను కొనే ధనము వట్టి బోటకమనియు చెప్పుచుండెను. కొన్ని సంవత్సరముల తదుపరి బాబా అడవులకు పోవటమాని మసీదులోనే కూర్చుండి భోజనం చేయువారు. అప్పటి నుంచి పొలంలో తిరుగు కష్టము బాయిజాబాయికి తప్పినది. 3 పడక స్థలము. యోగీశ్వరులను గొప్ప పుణ్యాత్ములు. వారి హృదయమందు వాసుదేవుడు వసించును. వారి సహవాసము లభించు భక్తులు గొప్ప అదృష్టవంతులు. అట్టి వారిద్దరూ తాత్యా కోతేపాటి, మహాల్సాపతి.
బాబా వారిని సమానముగా ప్రేమించేవారు. ఈ ముగ్గురు మసీదులో తలలను తూర్పు పడమర ఉత్తరముల వైపు చేసి ఒకరి కాళ్ళు ఒకరికి మధ్య తగులునట్లు నిద్రించుచుండిరి. ప్రక్కలు పరుచుకొని వానిపై చితికిలపడి సగము రేయిన వరకు ఏవో సంగతులు మాట్లాడుకుంటూ ఉండిరి. అందులో ఎవరైనా పడుకున్నట్లు కనిపించినా తక్కిన వారు వారిని లేవగొట్టుచుండిరి. తాతయ్య పండుకొని గుర్రు పెట్టినచో బాబా వానిని అటు ఇటు ఊపి వాని శిరస్సును గట్టిగా నొక్కుచుండెను. మహాసపతిని కౌగిలించుకొని కాళ్ళు నొక్కి వీపు తోమేవారు. ఈ విధముగా 14 సంవత్సరములు తాతయ్య తల్లిదండ్రులను విడిచి బాబాపై ప్రేమచే మసీదులోనే పడుకొనెను. ఈ మరుపురాని సంతోష దినములు. బాబా ప్రేమ కటాక్షములు కొలవరానివి, ఇంతయని చెప్పుటకు వీలు లేనివి. తండ్రి చనిపోయిన పిమ్మట తాత్య ఇంటి యజమాని అవుటచే ఇంటిలోని నిద్రించుట ప్రారంభించును. రహాతా నివాసి కుశాల్ చంద్ షిరిడీలోని గణపతి కోటే పాటిల్ను వానిని బాబా ప్రేమించువారు. అంతటి ప్రేమతోనే రహాతా నివాసియకు చంద్రబాను సేట్ మార్వాడిని చూస్తూ ఉండెను. ఈ సేటు చనిపోయిన పిమ్మట వాని అన్న కొడుకువగు కుశాల్ చంద్ను కూడా మిక్కిలి ప్రేమతో చుచుచూ రాత్రింబవళ్ళు వారి క్షేమం అడుగుచుండిరి. ఒక్కొక్కప్పుడు టాంగాలోని, ఇంకొకప్పుడు ఎద్దుల బండి మీద బాబా తన ప్రియ భక్తులతో రహాతా పోవువారు. రహాతా ప్రజలు బాజా భజంత్రీలతో బాబాను గ్రామ సరిహద్దు ద్వారము వద్ద కలిసి సాష్టాంగ నమస్కారములు చేసేవారు. గొప్ప వైభవంతో బాబాను గ్రామంలోని తీసుకొని వెళ్ళేవారు. కుశాల్ చంద్ బాబాను తన ఇంటికి తీసుకొని పోయి తగిన ఆసనమునందు కూర్చుండజేసి భోజనము పెట్టెడివారు. ఇరువురు కొంతసేపు ప్రేమాస్పదముగాను ఉల్లాసముగాను మాట్లాడేరువారు. తదుపరి బాబా వారిని ఆశీర్వదించి షిరిడి చేరుచూ ఉండేవారు. షిరిడి రహాతాకు దక్షిణమున, నీమ్గాంకు ఉత్తర దిశయందు మధ్య ఉన్నది. ఈ 2 గ్రామములు విడిచి బాబా ఎన్నడూ ఎచ్చటికి పోయి ఉండలేదు. రైలు బండి చూచి ఉండలేదు. దానిపై ప్రయాణము చేసి ఎరుగరు. కానీ బండ్ల రాకపోకలు సరిగా తెలిసి ఉండేవారు. బాబా సెలవు పుచ్చుకొని వారి ఆజ్ఞానుసారము ప్రయాణము చేయువారులకే కష్టము ఉండేటివి కావు. ఏ విధమైన కష్టములు ఉండేటివి కాదు. బాబా ఆజ్ఞకు వ్యతిరేకముగా పోవువారు అనేక కష్టములు పాలగుచుండిరి. ఈ వృత్తాంతము ఇంకనూ ఇతర విషయములు వచ్చే అధ్యాయంలో చెప్పెదను. ఓం నమో శ్రీ సాయినాథాయ నమః. శాంతి శాంతి శాంతి. 8వ అధ్యాయం సంపూర్ణమండి. మరల తిరిగి 9వ అధ్యాయంలో కలుద్దాము. సర్వే జన సుఖినో